హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. డిఎస్సికి సంబంధించి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో మనకు ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, మనకు ఎన్ని మార్కులుగా విభజించడం జరిగింది, మనకు ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనే విషయాల మీద అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో సిలబస్ మీద మీకు ఒక పూర్తి అవగాహన వచ్చేప్పుడు మాత్రమే మీరు 100% పర్ఫార్మెన్స్ అయితే చేయగలరు. సో మనకు ఇందులో ప్రతి మార్కు ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మార్కు మనం స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి మనం వేరే ఎంట్రన్స్కి సంబంధించి కానీ వేరే రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకు ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ డిఎస్సికి అయితే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం చాలా స్కోరు సాధించవలసి ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు సిలబస్ మీద పూర్తి క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించి మనం సిలబస్ ఏ విధంగా ఉంది, మనకు దేనికి ఎన్ని మార్కులు కేటాయించారు అనే విషయాన్ని అయితే పూర్తిగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి చూసుకుంటే మనకు టైం అయితే 2 hours 30 minutes అంటే 150 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 150 minutesలో మనమైతే 160 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో మనకు 2.5 hours టైంలో 160 క్వశ్చన్స్ 80 మార్క్సే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మనకు ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి 160 క్వశ్చన్స్కి 80 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ మాత్రం మనకు 80 మార్క్స్కే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ 20 మార్క్స్ అనేది మనకు టెట్లో సాధించిన స్కోర్లో మనకు రావడం జరుగుతుంది. సో కాబట్టి టెట్ స్కోర్ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ సాధించుంటారో వారికైతే 20% వెయిటేజీ రావడం జరుగుతుంది. సో మిగిలిన 80% వెయిటేజ్ మాత్రమే మనకు డిఎస్సిలో ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి 80% స్కోర్లో మనం ఎంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయగలిగితే అదైతే మనకు జాబ్ రావడానికి అయితే అంత స్కోప్ ఉంటుంది. సో మనకు ప్రధానంగా అయితే టెట్ స్కోరు మనం ఇందులో అయితే డిస్కషన్ చేయడం లేదు. సో మనం ఓన్లీ ఎస్జిటిలో మనకు 80 మార్క్స్కి సంబంధించే డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసుకుంటే సో మనకు సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి వస్తాయి. అదేవిధంగా మనకు ప్రాస్పెక్టివ్ ఇన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 మనకు తెలుగు నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 2 మనకు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. మనకు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ. సో మనకు ఈ 8 సబ్జెక్ట్స్ నుంచి మనకైతే 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ రావడం జరుగుతుంది. సో మనం దీనికి సంబంధించి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అనేది మనకు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్ అనేది మనకు కాంపిటేటివ్ పర్పస్లో అందరికీ కామన్గానే ఉంటుంది. సో దీనికి స్పెసిఫిక్గా ఈ సిలబస్ ఈ క్వశ్చన్స్ అని చెప్పి మనం ప్రత్యేకంగా అయితే చెప్పలేము. సో కాబట్టి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ అయితే ఎవరైనా కామన్గా చదువుకోవాల్సిందే. మనకు ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే మనకు ఇది విద్యా దృక్పథాలకు సంబంధించి రావడం జరుగుతుంది. అంటే మనకు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు, సవరణలు, కమిటీలు, కమిషన్లు వీటికి సంబంధించి మనకు 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 20 క్వశ్చన్స్ అంటే మనకు 10 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకు 10 మార్క్స్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ అంటే మనకు ఈచ్ క్వశ్చన్స్కి హాఫ్ మార్క్ కాబట్టి మనకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2 సంబంధించి చూసుకుంటే ఈ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 అనేది మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది మనకు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఇవ్వడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే మనకు ప్రొఫిషియన్సీ ఇన్ ది లాంగ్వేజ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ అబిలిటీస్ అండ్ స్టాండర్డ్ అప్ టు 10th లెవెల్ వరకు ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కామన్గా ఎవరైనా మనకు తెలుగుకు సంబంధించి 10th క్లాస్ లెవెల్లో, అదేవిధంగా ఇంగ్లీష్కు సంబంధించి 10th క్లాస్ లెవెల్లో దాని మీద గ్రామర్ కానీ వొకాబులరీ కానీ సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ ఉన్న వారికైతే ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మీరైతే 10th క్లాస్ స్టాండర్డ్లో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. సో లాంగ్వేజ్ 1 కూడా 18 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 9 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ నుంచి కూడా 18 క్వశ్చన్స్ 9 మార్క్స్ రావడం జరుగుతుంది. మనకు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2కు సేమ్ క్వశ్చన్స్ అండ్ సేమ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు లాంగ్వేజ్ 1 అయినా లాంగ్వేజ్ 2 అయినా రెండు కీలకమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం కంటెంట్కి సంబంధించి చూసుకుంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతుంది. 1 to 8 వరకు తెలంగాణ స్టేట్ సిలబస్ సంబంధించి రావడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్ టు 10th లెవెల్లో మనకు
క్వశ్చన్స్ యొక్క లింక్ అయితే ఉంటుందంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకు 8th స్టాండర్డ్ కాకుండా మనం 10th స్టాండర్డ్ వరకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనకు మ్యాథమెటిక్స్ నుంచి 18 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 9 మార్క్స్ ఉంటాయి. మనకు సైన్స్కి సంబంధించి తీసుకుంటే 18 క్వశ్చన్స్ 9 మార్క్స్ ఉంటాయి. మనకు సోషల్ స్టడీస్ సంబంధించి తీసుకుంటే కూడా 18 క్వశ్చన్స్ 9 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు సైన్స్కి సంబంధించి తీసుకుంటే మనకు 1 to 5th వరకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. అదే మనకు ఈవీఎస్. 6 to 7th వరకు మనకు జనరల్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు 8th క్లాస్ సంబంధించి చూసుకుంటే ఫిజికల్ సైన్స్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ 2 ఉంటాయి. కాబట్టి ఇవైతే మనం చదవవలసి ఉంటుంది. 1 to 5th వరకు ఈవీఎస్, మనకు 6 to 7th వరకు జనరల్ సైన్స్, అదేవిధంగా 8th క్లాస్కు సంబంధించి చూసుకుంటే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఉంటాయి. ఇది మనకు సైన్స్కు సంబంధించి. అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించి చూసుకుంటే మనకు 1 to 5th వరకు ఈవీఎస్ ఉంటుంది. సో సైన్స్కి కానీ సోషల్కి కానీ 1 to 5th వరకు అయితే సపరేట్గా ఉండదు. సో రెండింటికి ఈవీఎస్ కామన్ ఉంటుంది కాబట్టి మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు 6 to 8th వరకు అయితే సోషల్ స్టడీస్ సపరేట్గా ఉంటుంది. సో కాబట్టి మనకు 6 to 8th వరకు సోషల్ స్టడీస్ను చదవాల్సి ఉంటుంది. ఇది మనకు సోషల్ స్టడీస్ సంబంధించి మనకు కంటెంట్. అదేవిధంగా టీచింగ్ మెథడాలజీకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ స్టేట్ లెవెల్లో డిఈడి సిలబస్ నుంచి రావడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. హెచ్జిటికి సంబంధించి డిఈడి క్వాలిఫికేషన్ కాబట్టి మనకు డిఈడి డైట్ సెట్ లెవెల్లో రావడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకుంటే లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2, అదేవిధంగా మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి టీచింగ్ మెథడాలజీ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి మనకు టీచింగ్ మెథడాలజీ నుంచి. సో 30 క్వశ్చన్స్కి 15 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం 5 సబ్జెక్టులకు చూసుకుంటే మనకు ఈచ్ సబ్జెక్ట్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే మనకు 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈచ్ సబ్జెక్ట్కి 3 మార్క్స్, లాంగ్వేజ్ 1కు 3 మార్క్స్, లాంగ్వేజ్ 2కు 3 మార్క్స్, అదేవిధంగా మ్యాథ్స్కు 3 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్ స్టడీస్కు 3 మార్క్స్. ఈ విధంగా మొత్తం మనకు 15 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మొత్తం టెస్ట్కు సంబంధించి చూసుకుంటే 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు 150 మినిట్స్లో 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ప్రధానంగా బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో కాబట్టి మనం ప్రతి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వదిలేస్తానే అవకాశం అయితే ఇందులో లేదు. సో మనకు 160కి 160 అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా బెస్ట్ స్కోరు సాధించే దిశగా మనం ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే టీచర్ జాబ్ అనేది ప్రస్తుత సమాజంలో ఒక సివిల్స్ జాబ్కు సమానంగా లేదంటే అంతకంటే ఎక్కువ కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి సో దీనికి ఇంత విలువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి, డిఎస్సి రాస్తున్న ప్రతి అభ్యర్థి మనకు పోటీదారుడిగా భావించాలి. సో కాబట్టి ఇందులో 100 మంది అప్లికేషన్ చేసుకుంటే ఒక 50% చదివే వాళ్ళు ఉంటారు, 50% నామకే వస్తుంటారు అని లేకుండా మనకు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో అన్ని అప్లికేషన్స్లో కూడా అభ్యర్థులు అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే ప్రతి మార్కుని ఒడిసి పట్టుకునే విధంగా మీ యొక్క ప్లానింగ్, మీ స్ట్రాటజీ అయితే ఉండాలి. సో ఇందులో మనం ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మెయిన్ కంటెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే 10 మార్క్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి స్పెసిఫిక్గా మనకు ఈ చాప్టర్ ఆ చాప్టర్ అంటూ ఏం లేదు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఏ విధంగా ప్రిపేర్ అవుతామో సో వీటికి కూడా మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ అయితే అదే విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో మనకు ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే మనకు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు, కమిటీలు, కమిషన్లు వీటికి సంబంధించి మనకు హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకు ఫిలాసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మనకు సోషియోలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. సో ఇవి మనకు ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి సబ్ టాపిక్స్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు సిలబస్ మీద ఒకసారి ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనం లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకుంటే మనకు లాంగ్వేజ్ 1 అనేది తెలుగు రాష్ట్రాల్లో కామన్గా తెలుగు ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి చూసుకుంటే మనకు మెయిన్ టాపిక్స్ అయితే ప్రాచీన ఆధునిక కవులు, రచయితల విశేషాలు, అదేవిధంగా వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భాష వివిధ రూపాలు,
పదజాలం, వ్యాకరణ అంశాలు. సో ఇవి మనకు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి హెడ్డింగ్స్. సో ఇందులో మనకు సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు, లేదంటే మనకు సిలబస్ను డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మనకు లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసుకుంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ఆర్టికల్స్ అండ్ డిటర్మినర్స్, అదేవిధంగా ప్రపోజిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అదేవిధంగా సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, క్లాజెస్, అదేవిధంగా ప్రెజల్ వెర్బ్స్ అండ్ ఇడియమ్స్, యూజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజెస్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, కాంపోజిషన్, పారాగ్రాఫ్ ఎస్సేస్, అదేవిధంగా వొకాబులరీ, అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, అదేవిధంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, ప్రోవెర్బ్స్, పంక్చుయేషన్స్. ఇవి మనకు లాంగ్వేజ్ 2 సంబంధించి ఇంగ్లీష్ అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా సిలబస్ని ఒకసారి ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే మీరు ఇంగ్లీష్ కూడా ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. మనకు మ్యాథ్స్కు సంబంధించి చూసుకుంటే మనకు నెంబర్ సిస్టమ్, అదేవిధంగా ఆర్థమెటిక్, ఆల్జిబ్రా, అదేవిధంగా జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఇవి మనకు మ్యాథమెటిక్స్ నుంచి అయితే మెయిన్ టాపిక్స్. సో సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు సైన్స్కి సంబంధించి చూసుకుంటే మెజర్మెంట్స్, అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్, అదేవిధంగా న్యాచురల్ ఫినామినా అండ్ కైనెటిక్స్ అండ్ డైనమిక్స్, అదేవిధంగా మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అదేవిధంగా మెటీరియల్స్, సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్, అదేవిధంగా బయాలజికల్ సైన్సెస్, లివింగ్ వరల్డ్, అదేవిధంగా మైక్రోబయల్ వరల్డ్, అదేవిధంగా సెల్ అండ్ టిష్యూస్, మనకు ప్లాంట్ వరల్డ్, అదేవిధంగా ఎనిమల్ వరల్డ్, అవర్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా అప్లైడ్ బయాలజీ. వీటి నుంచి అయితే మనకు సైన్స్కు సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో వీటిలో మనకు సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇలా సబ్ టాపిక్స్ కూడా చెప్పుకుంటూ పోతే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్పడం లేదు. సో ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకొని చూడండి, లేదంటే మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు సోషల్ స్టడీస్ సంబంధించి చూసుకుంటే సోషల్ స్టడీస్ నుంచి జాగ్రఫీ, అదేవిధంగా హిస్టరీ, అదేవిధంగా సివిక్స్, అదేవిధంగా ఎకనామిక్స్, ఇవైతే మనకు సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతుంది. ఇది మనకు ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి పూర్తిగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే మీరు బుక్స్ అయితే రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు మెథడాలజీకి సంబంధించి చూసుకుంటే తెలుగు, అదేవిధంగా ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, వీటి నుంచి అయితే రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి నేను పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాల్సిన వారు ఒకసారి చూసుకొని మీరు ప్రిపరేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి. టైమింగ్ చూసుకుంటే మాత్రం 2.5 hours, అంటే మనకు 150 minutes, 160 questions. సో మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్ను, సిలబస్ మీద ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో వారైతే ఒక్క మార్కు కూడా మిస్ చేయకుండా ఎగ్జామ్ రాయడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది. ఇది మనకు డిఎస్సికి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, వీటి గురించి అయితే పూర్తి వివరాలు అయితే డిస్కషన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా స్టేట్లో మీరు ఎక్కడున్నా కూడా మీకు హైదరాబాద్ నుంచి కాంపిటేటివ్కి సంబంధించి ఏ బుక్స్ కానీ ఏ మెటీరియల్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు త్వరలో దీనికి సంబంధించి మెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దాని ద్వారా మీకు కొరియర్ కానీ పోస్టల్ ద్వారా కానీ మీకు మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.